నేను మిస్సెస్ రేఖ. రేపు నా లైఫ్ లో ఒక పెద్ద మార్పు రాబోతుంది. రేపు నేను కొత్త కాలేజ్ కి వెళ్ళబోతున్నా. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం కొత్త కాలేజ్, కొత్త సిటీ, మొత్తం అంతా కొత్తగానే ఉంటుంది. రేపే స్టార్ట్ అవుతున్నా. శశి అలా ఐస్ క్లోజ్ చేసి లెగిచే లోపు మార్నింగ్ 5:30 అయిపోతుంది. శశి ఐస్ ఓపెన్ చేసి తన ఫోన్ లో టైం చూసి చాలా ఫాస్ట్ గా లేచాను. శశి ఫాస్ట్ గా లెగిచి ఫ్రెష్ అప్ అవడానికని వెళ్తుంది. ఇంతలో శశి వాళ్ళ అమ్మ వచ్చి, శశి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? టైం అవుతుంది. లేట్ గా రెడీ అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. 5 minutes అమ్మా. సరే ఫాస్ట్ గా రెడీ అవ్వు. అసలే కొత్తూరుకి వెళ్తున్నాం, కొత్త ఇల్లు ఉంటుంది. ఏంటో ఫాస్ట్ గా రా, బ్రేక్ఫాస్ట్ తినాలి. నీదే లేట్ శశి. సరే అమ్మా. ఐస్ క్లోజ్ చేసి ఓపెన్ చేసే లోపు శశి వాళ్ళు వాళ్ళ కార్లో ముందు వెళ్తుంటే వాళ్ళ సామాన్ల ట్రక్ వాళ్ళని ఫాలో అవుతుంది. నేను అభిమన్యు, షార్ట్ కట్ లో అభి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇప్పుడు జిమ్ లో ఉన్నా. నా పక్కనే ఉన్నాడు కదా, వీడే నా బెస్ట్ ఫ్రెండ్ క్రిష్. నాకన్నా కొంచెం హ్యాండ్సమ్ గా ఉంటాడు. వీడు జిమ్ కి రావడానికి కారణం జిమ్ లో అమ్మాయిలు ఉంటారని. ఊరే నువ్వు ఎలాగా అమ్మాయిని చూడవు, నన్నైనా చూడనివ్వరా? అలా చూడకూడదురా. ఏంట్రా బాబు నువ్వు చూడవు, నన్ను చూడనివ్వవు. మూసుకొని జిమ్ చేయరా. కట్ చేస్తే ఇక్కడ మన శశి వాళ్ళు వాళ్ళ కొత్త ఇంటి దగ్గర దిగుతారు. అమ్మా, హౌస్ చాలా బాగుంది కదా? అవునే, మన పాత హౌస్ కన్నా అదే బాగుంది. మాటల తర్వాత ఫస్ట్ ఇల్లు సర్దాం పదండి, చాలా పనుంది. అలా ముగ్గురు కలిసి వర్క్ లో బిజీ అయిపోతారు. ఇక్కడ అభి అండ్ క్రిష్ జిమ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. అరే, జిమ్ లో కొత్త అమ్మాయి బాగుంది కదరా? నీకింకా అదే పనారా, వేస్ట్ గడివి. ఇద్దరు అలా మాట్లాడుకొని ఇంటికి వెళ్తారు. అక్కడ శశి వాళ్ళు హౌస్ అంతా క్లీన్ చేసుకొని సెట్ చేసుకుంటారు. శశి కిచెన్ లో నుంచి, అమ్మా నేను వెళ్ళి ఎగ్స్ తెస్తాను, ఈ రోజుకి ఎగ్ కర్రీ చేసేసే, ఈజీగా అయిపోతుంది. హా సరే. కాలనీ అంతా చూసుకొని ఎక్కడైనా షాప్ ఉంటుందా అనుకొని వెళ్తుంది. సో అక్కడ దగ్గరలో ఒక షాప్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్తుంది. ఆంటీ 6 eggs ఇవ్వండి. షాప్ ఆంటీ ఎగ్స్ కవర్ లో పెడుతూ, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారు కదమ్మా? అవునా ఆంటీ, ఇక్కడే నెక్స్ట్ కాలనీలోనే మా హౌస్. అవునా, మా షాప్ కి 2 కాలనీల మధ్యలో ఉంటుంది కదా, అందరూ ఇక్కడికే వస్తారు. అవునా ఆంటీ అని నవ్వుతూ మాట్లాడుతుంది. ఈ లోపు పక్క నుంచి అంటే కోకుందా? శశి ఆ వాయిస్ వైపు చూస్తుంది. అక్కడ ఆ పర్సన్ కూడా శశిని చూస్తాడు. ఇద్దరికి ఐ కాంటాక్ట్ అవుతుంది.